మూడవదిగా యేసును పెంచటం మాత్రమే కాదు, యేసును మనం కాపాడుకోవాలి. ఎవరు యేసుని కాపాడగలరంటే, మనం ఇంతకుముందే చెప్పి ఉన్నాను, యోసేపు మాత్రం యేసుని కాపాడగలరు. యోసేపు అనగా అర్థం ఏంటంటే, యోసేపు ఒక నీతిమంతుడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యోసేపు ఒక నీతిమంతుడు. నీతిమంతులని ఎవరిని గురించి పిలువబడుతుంది? ఏ విధంగా మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాం అనగా, రోమాకు మనం చదివినట్లయితే అక్కడ నీతిమంతులుగా తీర్చబడి అని మనం చదువుచున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చదవండి. విశ్వాసం మూలముగా, ఆయన రక్తము మూలముగా మనం నీతిమంతులముగా తీర్చబడుచు ఉన్నాము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యోసేపు నీతిమంతుడు. యేసు రక్తం ద్వారా మనం అనుదినము శుద్ధీకరించుకొని మనలో ఉన్నటువంటి నీతిని మనం కాపాడుకోవాలి. అనుదినము మన విశ్వాసంలో ఎదిగి, దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తాడు, దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుడు నన్ను సియోను యెరూషలేముగా మార్చాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఈ విధమైన విశ్వాసంలో అనుదినము ఎదిగి మనలో ఉన్నటువంటి నీతిని మనం కాపాడుకున్నప్పుడు యేసును మనము కాపాడుకొనగలము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. లేనట్లయితే హేరోదు ఆ యొక్క బిడ్డను హతమారుస్తాడు. హేరోదు యేసును చంపుతాడు. దైవజనమా, మనలో ఉన్నటువంటి దైవికమైన స్వభావాలు మనం నాశనం చేసుకోకుండా ఉండాలంటే, మనలో ఉన్నటువంటి క్రీస్తు చంపకుండా మనం కాపాడుకోవాలంటే, మనలో ఉన్నటువంటి క్రీస్తును మనం ఎదిగింప చేయాలంటే మనము నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులకు గుర్తు ఏంటంటే, నీతిమంతునికి గుర్తు, నీతిమంతుడు స్తుతిగానము చెయ్యును. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. నీతిమంతుడు స్తుతిగానము చెయ్యును అని రాయబడింది. దేవుడిచ్చిన రక్షణను తలంచి మన స్తుతిగానము చేయాలి. దేవుడు మనకిచ్చిన బాప్టిజం సత్యమును తలంచి మన స్తుతిగానము చేయాలి. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మను తలంచుకొని మన స్తుతిగానము చేయాలి. దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన పరిశుద్ధుల సహవాసమును తలంచి మన స్తుతిగానము చేయాలి. దేవుడు మనకిచ్చినటువంటి పరలోక రాజ్యమును తలంచి మన స్తుతిగానము చేయాలి. నీతిమంతులు కలిగే ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి తప్పించువాడు యెహోవాయే. కనుక నిన్ను కాపాడే దేవుడు కొనుకొని నిద్రపోవడం తలంచి నీవు స్తుతిగానము చేయాలి. కనుక నీతిమంతులకు గుర్తు ఏమనగా, వారు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుతూనే ఉంటారు. నీతిమంతులు ఎల్లప్పుడూ దేవుని మహిమపరుస్తూనే ఉంటారు. నీతిమంతులు ఎన్నడను దేవుడు కదల్చనివ్వడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. నీతిమంతునికి గుర్తు ఏంటంటే, వారు స్తుతిగానములు చేస్తారు. ఇంకొక అర్థం నీతిమంతునికి గుర్తు ఏంటంటే, నీతిమంతుల్లో ఏ దుష్కార్యమును ఉండదు. పిలాతు యేసుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ మనుషుని యందు ఏ దుష్కార్యము నాకు కనిపించట్లేదు, ఇతడు నీతిమంతుడు. దేవునికి స్తోత్రములు. మనం ఏ దుష్కార్యము లేకుండా దైవజనమా, క్రీస్తు మన యందు ఏర్పడి నిమిత్తము నీతిమంతులుగా మనం జీవిద్దాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. పరిశుద్ధ పౌలు చెప్తున్నాడు, క్రీస్తు నాలో జీవించుచున్నాడు. క్రీస్తు మనలో జీవించాలంటే మనం అల్పలముగాను స్వల్పలముగాను మనం తగ్గింపుగల వారమై ఉండాలి. క్రీస్తు మనలో జన్మించాలంటే మనకు పరిశుద్ధాత్మాభిషేకం అవసరమైనది. క్రీస్తుకు జన్మనివ్వటం కాదు, క్రీస్తును మనము ఎదిగింపజేయాలి. క్రీస్తును మనం పెంచాలి. క్రీస్తును మనం కాపాడుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎవరైతే యేసు క్రీస్తును తమలో కాపాడుకుంటారో, మన జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట వారు నిలబడతారు. అందుకొరకే కొలోసీలకు మనం చదివినప్పుడు, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అని మనం చదువుతున్నాం. అన్ని పోటీలు డామినేట్ చేయటానికి దేవునికి స్తోత్రం. ఎంత పరిమితిలో మన యేసులో ఎదిగాం. మనలో ఉన్నటువంటి ఇన్ఫెంట్ జీసస్గా ఉన్నాడా, లేకుంటే ఎదిగిన యేసుగా ఉన్నాడా? నేను చర్చి కట్టి 100 సంవత్సరాల పైన అయిపోయింది, మేము పూర్వ విశ్వాసులం అంటున్నాం. క్రీస్తు ఎంత పరిమితిగా ఎదిగాడు. ఆయన చేతులు ఇంకా పొట్టిగానే ఉన్నాయి, ఆయన ముక్కు ఇంకా పొట్టిగానే ఉంది, ఆయన కాళ్ళు ఇంకా పొట్టిగానే ఉన్నాయి, ఆయన మనిషి పొట్టిగా ఉన్నాడు. ఇన్ఫెంట్ జీసస్, బాలయేసు ఇంకా బాలయేసుగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నామకార్థంగా యేసుని ఆరాధించవద్దు, నామకార్థంగా ఆచారంగా యేసును ఆచరించవద్దు. యేసుకు జన్మనివ్వాలి, యేసు మనలో ఎదగాలి, యేసును మనం కాపాడుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం.